నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేస్తాం, సీఎం చంద్రబాబు హెచ్చరిక. జగన్పై రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం. ఎన్ని పిచ్చి వేషాలు వేసినా పీపీపీ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ. సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పరిధిలోని రైతులు మాకొద్దు ఎమర్జెన్సీ ల్యాండింగ్ తరలించండి అంటూ ఉగ్రరూపం. రైతుల నిరసన. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు దౌర్జన్యం, అసాంఘిక చర్యలకు పాల్పడడం, నేరాలను ప్రోత్సహించడం, రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులను చేసేవారు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి చర్యలకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఇక్కడే పోలీస్ ఎంప్లాయీస్కి అందరికీ, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, కమిషనర్ అబ్బరం, ఎస్పీ పోలీస్ కానీ అందరూ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఒక మోడల్గా చేసుకొని ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవడు తప్పు చేసినా ఇమ్మీడియట్గా కానీ పట్టుకోగలిగిన పరిస్థితికి వస్తే చాలా ఒక ఇమేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఒకటే గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పోలీసులు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఎప్పుడు సమస్యలు ఉండవు. ఇప్పుడే కాదు, నేను ఇంత మునుపు కూడా చూశాను. అటు ఇటు కొంతమంది కుప్పిగంతులు వేయాలనుకున్నా ఎవడు ఆటలు సాగవు. ఎప్పుడైనా సరే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం ఈ ప్రభుత్వ విధానం. దాంట్లో ఏమాగా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ, ఒక సేఫ్టీ, మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగగలుగుతాం. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు. ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు, లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాల్ని
మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 762 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు. 179 మందిని అరెస్ట్ చేశారు. స్మగ్లర్స్పై NDPS చట్టంతో పాటు PD యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ PPP మోడ్లో ప్రభుత్వమే నిర్వహిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మరోమారు స్పష్టం చేశారు. ఒంగోలులో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం PPP విధానంపై జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాకు వివరించారు. ఒంగోలులో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం PPP విధానంపై జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాకు వివరించారు. PPP కింద ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. PPP కింద వచ్చే వారిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్లు చేసి బెదిరించడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. జగన్ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా PPP అమలు చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిన విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గౌరవ బాలవీరాంజనేయ స్వామి గారు మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మిస్తాం. ఈ సంస్థలో చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది మంచి విధానం, దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విధానంలో నిర్మాణం చేసిన తర్వాత పూర్తిగా ప్రభుత్వానికి ఇస్తారు. ఇది ప్రభుత్వాలుగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఫోన్లు చేసి మరీ సంస్థలు బెదిరిస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసినా మేము ఈ విధానం పూర్తిగా ముందుకు తీసుకెళ్తాం, చేస్తామండి. పరిశీలన చేసుకుంటూ ఉండొచ్చు, ఇది ఫోన్లు చేశారంట అన్నారు. ఏది ఏమైనా PPP విధానాలు మేము ముందుకెళ్తామండి. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా చేసుకోవచ్చు, నాయకుడు పుట్టినరోజు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ శృతి మించితే చూశారు, ఏదో ఒక ఫోటోలకి ఫ్లెక్సీలు కట్టి జంతు బలి చేయటం, హల్ చేయడం, వేటకత్తులు ప్రదర్శించడం, ఇవన్నీ దేనికి చిహ్నం? ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు. అలాంటివి కనుక ఉంటే చర్యలు తీసుకుంటామండి. ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శతాబ్ది ఉత్సవ కమిటీ వెల్లడించింది. జనవరి 10, 11 తేదీల్లో జరగనున్న శతాబ్ది ఉత్సవాల వివరాలను పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు, కార్యదర్శి ఆరిగ వీరప్రతాప్ వివరించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి సహకారంతో శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. శతాబ్ది ఉత్సవాల్లో పీవీఆర్ హై స్కూల్కు సంబంధించి పోస్టల్ స్టాంపు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. పీవీఆర్ హై స్కూల్లో చదివి దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను కూడా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు ఓరుగంటి నరసింహశాస్త్రి, గడియారం సుబ్బయ్య శర్మ, బొమ్మిశెట్టి కిషోర్, కాట ఆంజనేయులు, అక్కరాజు రామకృష్ణ, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, మద్దులూరి శ్రీనివాసులు, మరెల సుబ్బారావు, చిట్టెం శ్రీనివాసరావు పాల్గొన్నారు. జనవరి 10, 11 తేదీల్లో జరిగేటటువంటి కార్యక్రమాలకి ఎక్కడెక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. అందరూ సంవత్సర కాలంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ రాని కొంతమంది కూడా చాలా బ్యాచ్ల్ని గ్యాదర్ చేయటం, ఎక్కువ మంది అటెండ్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. తర్వాత ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము ముందుగా వ్యవస్థాపకుల ఫ్యామిలీ వాళ్ళ కోడల్ని, పిల్లల్ని ఇన్వైట్ చేసాం. పిసిపాటి వెంకటరంగయ్య గారి ఫ్యామిలీ వాళ్ళని. తర్వాత రెండోది ఇక్కడ పోస్టల్ స్టాంప్ కూడా మన స్కూల్ బొమ్మతో, పీవీఆర్ఎంఎస్ స్కూల్ బొమ్మతోటి, ఓల్డ్ స్కూల్ బొమ్మతోటి, గర్ల్స్ స్కూల్ బొమ్మతోటి వస్తుంది పోస్టల్ స్టాంపు. తర్వాత మన పైలాన్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాం పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో. అది కూడా ఎవరో మంత్రి గారు, ఏ మంత్రి గారు వీలుంటే ఆ మంత్రి గారు ప్రారంభిస్తారు దాన్ని. తర్వాత ఈ స్కూల్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లతో
2 రోజులకి భోజనాలు, డిన్నర్లు, లంచ్లు అన్ని వసతులతోటి ఏర్పాటు చేస్తున్నాము. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో మేము చదవటం, అదే పాఠశాలలో మా కుటుంబ సభ్యులందరూ కూడా చదవటం, నేను ఇక్కడే ఉపాధ్యాయుడిగా చేరటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా చేయటం కోసం ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు కూడా పర్యటించి మా సూపర్ సీనియర్స్ యొక్క సలహాలతోటి హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, ఎన్ఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి అటువంటి బెనిఫిట్స్ మొత్తానికి కూడా మన పాఠశాలలో అందుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ పాఠశాలలో చేరడం గర్వకారణం అనే విధంగా ఇప్పటి వరకు మా పాఠశాలలో ఉన్నాయి. మా పాఠశాల నుంచి ఒక విద్యార్థిని ఫిబ్రవరిలో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారిని కలిశారు. ఆమె పేరు నగరికంటి సహస్ర. మరి ఆంధ్రప్రదేశ్లో 3 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తే ఆ 3 నుంచి ఒక్కరిని సెలెక్ట్ చేసినటువంటి అమ్మాయి పీవీఆర్ స్టూడెంట్ మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మొన్న పోయిన వారంలో జరిగినటువంటి జర్మన్లో జరిగినటువంటి చెస్ ఛాంపియన్గా కూడా మన ప్రాంతం, మన స్కూల్ అమ్మాయే ఆముక్త అనే అమ్మాయికి దాంట్లో కాంపిటీషన్లో రావటం జరిగింది. దానికి మన కలెక్టర్ గారు కూడా ప్రశంసించారు. వాటిని మేము ఈరోజు ఇచ్చినటువంటి కరపత్రాల్లో కూడా ముద్రించడం జరిగింది. ఈ విధంగా కేవలం 100 సంవత్సరాల చరిత్ర గురించి చెప్పుకుంటూ ఆగిపోక భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా భవిష్యత్తు విద్యార్థులను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది సమాజాన్ని, తద్వారా మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి సేవకులుగా తయారు చేయడంలో మేమంతా ముందుంటామని మా పూర్వ విద్యార్థులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పానకాలరావు తెలిపారు. జిల్లాలోని మార్కాపురం, ఒంగోలు, సింగరాయకొండ ఆలయాల్లో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారి అనుగ్రహం పొందాలని ఆయన కోరారు. మన ప్రకాశం జిల్లాలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా మన జిల్లాలో ముఖ్యంగా జరిగే దేవస్థానాలలో మొదటగా శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ మార్కాపురం, అట్లనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ ఒంగోలు, మరియు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సింగరాయకొండ. ఈ 3 దేవస్థానాల్లో ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి పండుగ పర్వదినం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం కలదు. ఈ దేవస్థానాలలో రేపు అనగా 30వ తేదీ జరుగు ముక్కోటి ఏకాదశికి మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఉదయం 4 గంటల నుండి శ్రీ స్వామి అమ్మవార్లు వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు. అదే సమయంలో మన ఒంగోలు చెన్నకేశవ స్వామి దేవస్థానంలో కూడా ఉత్తర ద్వారంలో 4 గంటల నుండి భక్తులు దర్శనమిస్తారు. అట్లా ఈ 3 దేవస్థానం మనకి ఎక్కువగా జరిగే దేవస్థానం మన జిల్లాలో. వీటికి ఏర్పాట్లన్నీ కూడా అంటే క్యూ లైన్స్ కానీ, భక్తులకి సులభంగా దర్శనమయ్యే విధంగా క్యూ లైన్స్ మెయింటెనెన్స్, అట్లానే మంచినీటి సౌకర్యం, ప్రసాదాలు ఇవన్నీ కూడా ఆయా సంబంధించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారులు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరుగుతుంది, పనులు ప్రారంభించి. దీనిలో భాగంగా మన జిల్లానే కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా, ఇతర ప్రదేశాల నుంచి కూడా ఈ 3 దేవస్థానాలకు ఎక్కువగా భక్తులు తరలి వస్తారు. కాబట్టి ఆయా దేవస్థానంలో
సక్రమంగా అత్యంత తక్కువ సమయంలో దర్శనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకరోజు ముందుగానే కంప్లీట్ చేసి అందరికీ భక్తులకి సరైన దర్శనం కలిగే విధంగా మరియు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగటానికి అక్కడ పోలీసు వారి సహకారం, అట్లానే రెవెన్యూ వారి సహకారం, అట్లానే ఇతర అన్ని డిపార్ట్మెంట్ల వారి సహకారంతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకునవలసిందిగా కోరుతున్నాం. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ విభాగాల అధిపతులతో నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేయర్ ఛాంబర్ నందు జరిగిన సమావేశంలో పారిశుధ్యం, పన్ను బకాయిలు, అక్రమ కట్టడాలు, తాగునీరు సరఫరా వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. ఎన్క్యాప్, ముడా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 7వ డివిజన్ పరిధిలోని కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు విస్తరణ కోసం 3 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని పేర్కొన్నారు. పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు జనవరి 1 నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి వాటి ద్వారా సంపద సృష్టించే పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు జనవరి 1 నుంచి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరి మా నగరపాలక సంస్థలో అధికారులతో రివ్యూ మీటింగు ఏర్పాటు చేయడం అయింది. దానికి కమిషనరు, ఇతర సెక్షన్ హెడ్స్ అంటే శానిటేషన్ కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, రెవెన్యూ సెక్షన్ కానివ్వండి, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళతో కలిపి నేను రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివ్యూలో మెయిన్గా మనకు అందరికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శానిటేషను. ఈ శానిటేషను విషయంలో చాలా వరకు సరిగ్గా లేదని ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు మరి ఎక్కడ చెత్త ఉండకూడదు అనేది మరి మన గవర్నీలు, మన ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనలు, వారి ఆదేశాల మేరకు మేము మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే లోకల్ నాయకులు కూడా కొంచెం చూసుకొని ఏ ఏరియాలో ఉండే నాయకులు, అలాగే మనకి కార్పొరేటర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఏరియాలో ఉండే చెత్త ఎక్కడైతే స్టాగ్నేట్ అవుతుందో అలాగే సరిగ్గా చేయలేని పక్షంలో కనుక అయితే మరి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. దానివల్ల నేను ఇమ్మీడియట్గా నేను దాన్ని రెక్టిఫై చేస్తానని చెప్పేసి మీడియా ముఖంగా నేను హామీ ఇస్తున్నాను. ఇకపోతే అక్కడ చెత్త ఎత్తేటప్పుడు ట్రాక్టర్స్ కానివ్వండి, కంపాక్టర్స్ కానివ్వండి, అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా కొన్ని మనం పెట్టడం జరిగింది. అలాగే ఆటోలు ఉన్నాయి. కాబట్టి ఇంటింటికి వెళ్ళి చెత్తని దయచేసి మహిళమ్మ తల్లులు మరి తడి చెత్త, పొడి చెత్తను కనుక మనం వేరు చేసి ఇచ్చినట్లయితే మనము తడి చెత్తను ఎరువుగా చేయడానికి మనం ఇక్కడ మన మున్సిపాలిటీని మనం ఎరువుగా తయారు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మార్కాపురం నూతన జిల్లా ఏర్పాటులో భాగంగా మార్కాపురం పట్టణ మరియు మండల పరిధిలో జిల్లా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, ఇన్ఛార్జి ఆర్డీఓ శివరామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి మార్కాపురం సి సుబ్బారావు ప్రభుత్వ భవనాలను, ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. జిల్లా ఏర్పాటు వల్ల జిల్లా కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వ భవనాలను, ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోర్ తీసేసి ఈ కూడా ఆ వాల్ తీసేసి ఏళ్ల తరబడి నగరపాలక సంస్థకు బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వారిపై మున్సిపల్ కార్పొరేషన్ చర్యలకు సిద్ధమైంది. ముందుగా దుకాణాల వద్ద ఉన్న ఆక్రమణలు తొలగించారు. అనంతరం 24 దుకాణాలను తొలగించి నూతన నిర్మాణాలను చేపట్టనున్నారు.
నెల్లూరు బస్టాండ్ అమరజీవి మున్సిపల్ కాంప్లెక్స్లో 24 దుకాణాలకు సంబంధించి 3,60,00,000 రూపాయల పన్నులు బకాయిలు ఉన్న దుకాణదారులు పన్నులు చెల్లించకుండా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులు అనుసరించి నగరపాలక సంస్థకు పన్ను చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ దుకాణదారులు కోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పన్నులు చెల్లించకపోవడంతో వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టిందని ఏసీపీ సుధాకర్ బాబు తెలియజేశారు. తొలి విడతగా ఆక్రమణలు ఉన్న దుకాణాలను తొలగిస్తున్నామని, మరో విడతలో దుకాణాలను మొత్తం తొలగించి వాటి స్థానంలో కొత్త దుకాణాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు ఈ నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి మున్సిపల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 24 షాపులు. ఈ 24 షాపులకి గత 3 సంవత్సరాల నుంచి ఎలాంటి పన్ను కట్టట్లేదు. దాదాపు కొన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి. దీని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళ పన్నులు కట్టమని డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఎవరు పన్నులు కట్టకుండా వాళ్ళు అట్లా అట్టు పెట్టుకొని ఎవరు పన్నులు కట్టలేదు. మళ్ళీ నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇచ్చి పద్ధతి ప్రకారంగా వాళ్ళకి టైం ఇచ్చాము. మరి ఇప్పుడు ప్రస్తుతం మేము ఇందులో భాగంగా గత 3 సంవత్సరాల నుంచి పన్ను కట్టకపోవడం వల్ల ఇప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ అంటే వాళ్ళు షాపులకు అధిగమించి కట్టిన భాగాలని ఈ 24 షాపులు కట్టిన ముందు రేకుల షెడ్లు ఇవన్నీ ఆక్రమణల భాగాలని ముందు తొలగిస్తున్నాము. దీన్ని ప్రయారిటీ తీసుకొని రేపు ఆ షాపులు కూడా స్వాధీనం చేసుకుంటాము. ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒంగోలు సెయింట్ జేవియర్స్ హై స్కూల్ ప్రాంగణంలో కెరీర్ ఫెస్ట్ అండ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. జిల్లాలోని 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 20 రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. కెరీర్ ఫెస్ట్ అండ్ ఎగ్జిబిషన్లో అత్యుత్తమ ప్రదర్శనలు కలిగిన విద్యార్థులకు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ దాసరి అనిల్ కుమార్ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్కు సంబంధించి ఇలాంటి ఫెస్టులు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రాథమిక దశలోనే ఒక గోల్ పెట్టుకొని దానిని ఏ విధంగా అందుకోవాలి అనే దానికి ఇలాంటి ఫెస్టులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జీసీడీఓ హేమలత పాల్గొన్నారు. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ అండి, కొద్దిగా ఫాస్ట్గా రండి. కుమారి ఓకే, రెడీ రెడీ. నా కాళ్ళ దగ్గర కవర్. ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కెరీర్ ఫెస్ట్ అండ్ ఎగ్జిబిషన్ ఒకటి విజయవంతంగా కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు జిల్లా నలువైపుల నుంచి 250 మంది విద్యార్థులు రకరకాల ట్రేడ్స్లో దాదాపు 11 రకాల ట్రేడ్స్, ఒక 20 స్టాల్స్ తోటి పిల్లలు రకరకాలైనటువంటి ఈరోజు వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ కెరీర్ ఫెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ఈ కెరీర్ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు బయటికి రావాలి. వాళ్ళకి విద్యతో ఉన్నటువంటి ఈ నైపుణ్యాలు వాళ్ళు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారు అనేటువంటి ఏదైతే ఆ గ్యాప్ ఉందో వాళ్ళ స్టడీస్కి వాళ్ళు సొసైటీకి యూజ్ అవ్వాలి అనేటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయటమే ఈ కెరీర్ ఫెస్ట్ అండ్ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రోజుల్లో చూస్తే చదువుకి చేసే ఉద్యోగాలకి సంబంధం లేకుండా ఉన్నాయి. ఇలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మొత్తాన్ని కూడా
వాళ్ళ చదువుతోటి ఉద్యోగం అనేది కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దానిలో వాళ్ళ కెరీర్ని మలుచుకునే విధంగా గైడెన్స్ చేయటం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్దటం, వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా వారికి ఆ గైడెన్స్ ఇవ్వటం, వాళ్ళలో సృజనాత్మకమైనటువంటి శక్తిని వెలికి తీయటమే ఈ కెరీర్ ఫెస్ట్ అండ్ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నాకు డాక్టర్ అవ్వడం అంటే ఇష్టం. ఎందుకంటే డాడీకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ పేరెంట్స్కి చదివించే స్తోమత లేక చదివించలేదు. కానీ డాడీ నన్ను డాక్టర్ చేయాలని డాడీకి ఇష్టం. అందుకని డాడీ కష్టపడడం చూసి నాకు డాడీని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. డాడీకి అన్ని ప్రాబ్లమ్స్ ఉండి డాడీ అవ్వలేదు, కానీ ఇంత సఫిషియెంట్గా నాకు అన్నీ ఇచ్చేసి మంచిగా చదువుకొని డాడీకి డాక్టర్ కావాలంటే ఇష్టం కాబట్టి నేను సెట్ చేసుకున్నా. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గవర్నమెంట్కి చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల చాలామందికి ఇన్నోవేటివ్గా వాళ్ళ గోల్స్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలుస్తుంది. అది కనుక ఇప్పుడు మనకి యాప్ కూడా వచ్చింది మన గోల్స్ సెట్ చేసుకోవడానికి. దాంట్లో మనం అంటే కొంతమందికి గోల్స్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఏం సెట్ చేసుకోవాలో తెలియదు. అట్లాంటప్పుడు ఆ యాప్ చాలా యూజ్ అవుతుంది. దాంట్లో వాళ్ళు జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. జనరల్గా మన హ్యాబిట్స్ ఏంటి అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసిన తర్వాత మనకి ఏ గోల్ అయితే సూట్ అవుతుందో అది మనకి దాంట్లో చూపిస్తుంది ఏ గోల్ అని. వడియరాజుల సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు మాతా శిశు వైద్యశాల నందు సేవా కార్యక్రమం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయుల ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు పోషక ఆహార పదార్థాలను అందజేశారు. వడియరాజుల సేవా సంఘం ఆవిర్భావ దినోత్సవంతో పాటు కీర్తిశేషులు తన్నీరు వెంకటస్వామి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు తెలిపారు. సంఘం తరపున ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తన్నీరు వీరసాయి, మహిళా అధ్యక్షురాలు చల్ల నాగేశ్వరమ్మ, పట్టణ అధ్యక్షులు తమ్మిశెట్టి కిషోర్, తన్నీరు ఆమని, జ్ఞానసింధు, విజయలక్ష్మి, హరిణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ వడియరాజుల సేవా సంఘం ఏర్పడి రోజు సందర్భంగా ఈ రోజున మా నాన్నగారు అయినటువంటి తన్నీరు వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఒంగోలు మాతా శిశు హాస్పిటల్లో బాలింతలకు పండ్లు, బ్రెడ్లు ఇవ్వటం జరిగింది. ఇదే విధంగా మా సేవా కార్యక్రమాలు మా సేవా సంఘం తరఫున ఎన్నో విధాలుగా చేస్తున్నాం. దానికి గుర్తించి కూడా మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వరల్డ్ రికార్డు మాకు ఇవ్వటం జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మన తన్నీరు ఆంజనేయులు గారికి ఇవ్వడం జరిగింది సేవా కార్యక్రమాల్లో. అలాగే మన తన్నీరు ఆంజనేయులు గారు ఈ సేవే కాకుండా వడియరాజులు కులం పరంగా చాలా సేవా కార్యక్రమాలు ప్రతి ఊర్లో తిరిగి వాళ్ళ బాగోగులు తెలుసుకుని వాళ్ళకి ఏం అవసరమో అవి అన్నీ సమకూరుస్తూ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆంజనేయులు గారికి మన వడియరాజుల సంఘం వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకు. లంబాడి డొంకలో మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. క్లినిక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ 9వ శాఖను ఒంగోలులో ప్రారంభించినట్లు సంస్థ ఎండి బండారు నాగరాజు తెలిపారు. చర్మ వ్యాధులు, జుట్టు సమస్యలు, లేజర్ చికిత్సలు, కాస్మోటిక్, డెర్మటాలజీ, అధునాతన స్కిన్ కేర్ సేవలను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తున్నామని అన్నారు. డాక్టర్ మేఘన ఒలేటి, డాక్టర్ సాయి దీప్తి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, ఆర్ఎంపీలు, ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. క్లినిక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ 9వ శాఖను ఒంగోలులో ప్రారంభించినట్లు సంస్థ ఎండి బండారు నాగరాజు తెలిపారు. చర్మ వ్యాధులు, జుట్టు సమస్యలు, లేజర్ చికిత్సలు, కాస్మెటిక్, డెర్మటాలజీ, అధునాతన స్కిన్ కేర్ సేవలను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలు అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తామన్నారు.
డాక్టర్ మేఘనా వలేటి, డాక్టర్ సాయి దీప్తి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, ఆర్ఎంపీలు, ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. ज्योतिदेवताभ्यो नमः प्रदक्षिणस्कारान् समर्पयामि। मम अन्तरिक्षमरभावः प्रतिम्बात प्रपदाङ्गामे अस्मिन् मयि देवात्रवणमयि दन्ता ఈ కొలాజన్ పర్సెంటేజ్ అంటే డ్రై మేడం అడగండి సార్ వెనకాలండి మేడం కళ్ళండి కళ్ళు మూసుకోవాలండి కళ్ళు రండి మేడం వద్దు తెర డాక్టర్ మీరట్టుంది చిన్న ఉంటాయండి కాపీ అదే మేడం మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఇక్కడ ప్రారంభోత్సవం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఒంగోలులో దిస్ ఇస్ ద 9th బ్రాంచ్, దిస్ ద 9th బ్రాంచ్ అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ జనాల్లో కూడా ఈ క్లినిక్ గురించి బాగానే తెలుసు. సో డాక్టర్ మేఘ్నా గారు వాళ్ళ సిబ్బంది అంతా దర్ ఎక్స్పర్ట్స్ ఇన్ స్కిన్ కేర్ అండ్ ఆల్సో క్లినికల్ కేర్ఫుల్ డెర్మటాలజీ. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పొల్యూషన్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ వల్ల ఈ స్కిన్ డిసీజెస్ అండ్ ఆల్సో ఇప్పుడు బ్యూటీ కాన్షియస్ అండ్ హెల్త్ కేర్ బాగా జనాలలో ఈవెన్ ఒంగోలు లాంటి పట్టణాలలో కూడా జరుగుతూ ఉంది. సో దిస్ అ వెరీ రెప్యూటెడ్ అండ్ వెరీ గుడ్ డాక్టర్స్ ఆర్ దేర్. సో I wish them all the best. I hope that they have many more branches in Ongole and even other cities. Thank you very much. మెడికేర్ స్కిన్ హాస్పిటల్ని గౌరవ ఎమ్మెల్యే గారు, సంబంధపడి ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ కమిషనర్ గారు మరి నా చేతుల మీదుగా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషం. అలాగే వాళ్ళకి మొదటగా డాక్టర్ సాయి దీప్తి గారికి, డాక్టర్ బండారు నాగరాజు గారికి, అలాగే డాక్టర్ మేఘనా గారికి మొదటగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒంగోలులో మనకి నగరం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఒంగోలులో మా 9వ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ స్టార్ట్ చేయడము. మా మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆల్రెడీ 9 బ్రాంచెస్ అనేవి అదర్ ఏరియాస్లో ఉన్నాయి. ఇది 9th బ్రాంచ్. 10th బ్రాంచ్ వచ్చేసి నెక్స్ట్ భీమవరంలో ఉంటుంది. సో మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో దీర్ఘకాలికమైన చికిత్సలు, తర్వాత ఎక్కడ తగ్గని రీకాల్సిట్రెంట్ డిసీజెస్ అన్నిటికీ కూడా మా దగ్గర ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మన మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ 9th బ్రాంచ్ ఒంగోలులో ప్రారంభించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. మెడికేర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ 10 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఇంకొక బ్రాంచ్ భీమవరంలో ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. 9 బ్రాంచెస్ మా 7 years నుంచి ఇది క్లినిక్ స్టార్ట్ చేసి 7 years అవుతుంది. కంప్లీట్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీతో ఈ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ప్రతి చోట అందరూ యాక్చువల్గా ఏంటంటే అన్ని క్లినిక్స్లో మిషనరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒంగోలులో కూడా మన దగ్గర ఫుల్ హై అండ్ సెటప్ ఉందన్నమాట. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పరిధిలోని రైతులు మాకొద్దు ఎమర్జెన్సీ ల్యాండింగ్ తరలించండి అంటూ ఉగ్ర రూపం దాల్చారు. స్థానిక వ్యవసాయ భూములపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు భారీగా మహాసభ నిర్వహించారు. మహాసభలో పాల్గొన్న రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ సారవంతమైన భూములను విమానాల ల్యాండింగ్ కోసం సేకరించడం అన్యాయమని అన్నారు. ఇది రైతుల జీవనాధారాన్ని దెబ్బతీసే నిర్ణయమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు భూముల స్వాధీనం నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారీగా బలగాలను మోహరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. దాని మీద ప్రభుత్వమే
చుట్టుపక్కల ఉన్న రైతులకి ఇస్తేవి, ఇంకా వేరే నంబర్లు ఉన్న రైతులకి ఇస్తే నష్టపరిహారం ఎకరాకి 40,000 ఇచ్చారు. ఎకరాకి తమ్మవరం గ్రామంలో నూతనంగా ఇథనాల్ తయారీ పరిశ్రమను సుమారు 297 కోట్ల రూపాయలతో నిర్మించారని, ఈ పరిశ్రమలో 400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని ఫ్యాక్టరీ చైర్మన్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశామని, ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరై ప్రారంభించడం జరుగుతుందని ఫ్యాక్టరీ చైర్మన్ గోపాల్ రెడ్డి తెలిపారు. అనే ఆలోచనతోటి ప్రకాశం జిల్లాలో ఈ ఫ్యాక్టరీ వర్కౌట్ అవుతా లేదా అని నేను ఆలోచించకుండా ధైర్యం చేసి ఇక్కడ మనకి రోజుకి 2 లక్షల లీటర్లు వచ్చేటటువంటి ఇథనాల్ ప్లాంట్ని ఇక్కడ మన తమ్మవరంలో మన మిత్రుల సహకారంతో ఇక్కడ నేను ఈ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు ఆ సందర్భంలో రేపు 28/12/25న ఈ ప్లాంట్ని మనం ఇనాగ్రేషన్ చేయించుకోబోతున్నాం. ఈ సందర్భంలో మన మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ ఈ ప్లాంట్కి వచ్చినందువల్ల ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఒకటిసారి మీ ద్వారా అంటే రైతులకు మీ ద్వారా తెలియజేయాలన్న ఆలోచనతోటి ఒక్క మొక్కజొన్నకి ఒక్కటే రైతుకి ఈరోజు ₹1 ఆదాయం. మిగతా పంటలకి కన్నా కంపేర్ అంటే ఫిక్స్డ్గా అంటే ఈ పంట వేస్తే మినిమం మనకు ఆదాయం వస్తుంది అనేది ఒక నమ్మకం అనేది రైతుకి. ఈ ఏరియా అంతా పొగాకు బెల్ట్ మీద ఉంది, అది పెద్దగా స్లంప్కి వచ్చింది. మీది కానీ సెక్స్ అయితే మొత్తం మొక్కదాన్ని వేస్తాం మా పంట మొత్తం. గుడి గారి యొక్క విధానాల్లో భాగంగా ఈ 20% మనం పెట్రోల్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మేము ఆయిల్ కంపెనీస్కి దగ్గర ఉన్నటువంటి ఆయిల్ కంపెనీస్కి పంపించేసి వాళ్ళ ద్వారా డిఫరెంట్ ఏరియాలో ఉన్న పెట్రోల్ బంక్స్కి వాళ్ళు పంపించేసి ఆల్రెడీ ఇప్పుడు 18-19% ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రీచ్ అయిపోయింది. దీంట్లో ఉన్నందువల్ల ఈ ఇథనాల్లో వాడినటువంటి పెట్రోల్ యూజ్ చేయడం వల్ల మనకి పొల్యూషన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంది. ఈ పొల్యూషన్ అనేది తగ్గిపోయినందువల్ల దాదాపు ఇప్పుడు మనం స్థానికులకి చాలా మందికి అవకాశం ఇస్తున్నాం. లోకల్గా టాలెంట్ ఉన్నవాళ్ళు ఈ చుట్టుపక్కల విలేజ్లో ఉన్నవాళ్ళు సూటబిలిటీని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ని బట్టి మనం ఎక్కడైతే ప్రొఫెషన్ ఇప్పుడు ఒక ఇంజనీర్గా కావాల్సిన వాళ్ళు ఇక్కడ లేనప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇంజనీర్ కింద పనిచేసే వాళ్ళని ఇక్కడే పెట్టాం. ఎందుకంటే ఫ్యూచర్లో డెవలప్ అయ్యి వీళ్ళే తయారయ్యి ఇక్కడ వీళ్ళే మెషినరీ రన్ చేసే విధంగా ఉంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. మేనేజ్మెంట్కి కూడా కంపెనీకి కానీ తక్కువ కాస్ట్ ఎక్కడి నుంచో వచ్చి హై శాలరీస్ ఇవ్వకుండా మాకు కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఇనిషియల్గా కొంతమంది టాప్ లెవెల్ ఎవరైతే దీంట్లో అనుభవం ఉండి ఇలాంటి ఫ్యాక్టరీ నడిపే వాళ్ళు ఉంటారో ప్రాపర్గా ట్రైన్ అయ్యి ఆపరేట్ ఉన్నారో ఒక లెవెల్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే వీళ్ళు కొత్త వాళ్ళు నేను ఎవరో నడపలేదు. ఆ మెషినరీ నడపాలంటే ట్రైన్ అయ్యి ఉండాలి. కొంతమందిని కంపల్సరీ తెచ్చుకోవాలి. వాళ్ళకి తర్వాత వాళ్ళ కింద నెక్స్ట్ లెవెల్ అనేది మనం చుట్టుపక్కల నుంచి డెవలప్ చేసుకుని ఒకసారి వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళు కొందరు బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళరు, చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి నెక్స్ట్ వాళ్ళు పైకి రావాలి. ఆ ప్లాన్తో మేనేజ్మెంట్ కానీ ఇక్కడ మేము చేయబడుతుంది. కాబట్టి అందరికీ అవకాశం ఇస్తాం. కానీ ఇనీషియల్గా ఏమవుతుందంటే ఫస్ట్ కొంతమందిని మాత్రం కంపల్సరీ ట్రైన్ తీసుకురావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీకి చెందిన దళితులపై దాడులు చేస్తున్నారని, పార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండా పోతుందని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. నగరంలోని సంఘం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ వివరం గోవిందుపై అదే గ్రామానికి చెందిన ఈదర విష్ణువర్ధన్ రెడ్డి దాడి చేశారని అన్నారు. గోవిందు వాళ్ళ కుటుంబ సభ్యులకు రక్తపు గాయాలై ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు కట్టలేదని, తర్వాత ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారని అన్నారు. నాగులుప్పలపాడు మండలం చెర్వానుప్పలపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ సర్పంచి, దళిత మహిళ మేడికొండ చెన్నమ్మపై అదే పంచాయతీకి చెందిన కొందరు అగ్రకుల పెత్తందారులు అవమానకరంగా మాట్లాడి కించపరిచారని అన్నారు. ఈ అంశంపై నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు వారు చర్యలు తీసుకోలేదని అన్నారు. దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. జిల్లాలో దేశం దళితులపై పచ్చ చొక్కాల ఉగ్రదాడిలాగా అగ్రకులాల దాడి జరుగుతుంది. దీనికి నిదర్శనమే వివరం గోవింద్ అని తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ మెంబరు,
అందరికీ సుపరిచితుడు. ఇతనికి పానమెట్టలో పొలం ఉంది. సర్వే నెంబర్ 529/1Aలో 78 సెంట్లు ఉంది. అదేవిధంగా వాళ్ళ చిన్నాన్నకు కూడా ఉంది. ఈ భూమిని ఇతను సాగు చేసుకున్నాడు. ఇతనికి ఆన్లైన్ ఎక్కిచ్చారు. అదేవిధంగా పాస్ పుస్తకం ఉంది. సర్పం కానీ తన పిల్లల్ని తానే తిన్నట్టు తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళు, ఈయన సీనియర్ నాయకుడు, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. మండలాధ్యక్షుడు చేశాడు సంతనోదరపాడు, జెడ్పీటీసీ మెంబర్గా చేశాడు. ఈ రోజుకి ఎంపీలతోటి ఎమ్మెల్యేలతో అందరితో కూడా తెలుగుదేశం ఎన్టీ రామారావు కుమార్తెలైన పురంధేశ్వరం పార్టీ మారిందేమో కానీ వీళ్ళు మానవులు పార్టీ మారల పాపం. వీళ్ళు అట్టానే ఆడే ఉండరు తెలుగుదేశంలో. కానీ తెలుగుదేశంలో ఉన్నా కానీ అధికారంలో ప్రతిపక్షంలో ఉంటే కొడుతుంది వేరు. అధికారంలో ఉన్నప్పుడే ఈయన భూమిని కబ్జా చేయడానికి అదే గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పచ్చ చొక్కా నాయకులు ఈ మీద దాడి చేశారు. వెంటనే వాళ్ళని ల్యాండ్ గ్రాబింగ్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేస్తాం, సీఎం చంద్రబాబు హెచ్చరిక. జగన్పై రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం. ఎన్ని పిచ్చి వేషాలు వేసినా పీపీపీ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ. సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పరిధిలోని రైతులు మాకొద్దు ఎమర్జెన్సీ ల్యాండింగ్ తరలించండి అంటూ ఉగ్రరూపం. రైతుల నిరసన. డీ న్యూస్లో నేటి మాట. కట్టె కాలి బూడిదైన మాట బతికే ఉంటుంది. అందుకే ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.